నల్గొండ జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీచ్ పాయింట్స్ కేసీఆర్ గారి దీక్షతో యావత్ తెలంగాణ బెబ్బిలిలా లేచి కూర్చుంది. సబండ వర్గాలు కదిలాయి. చంద్రబాబు చేయని కుట్రలు లేవు. కేసీఆర్ గారిని నిలువరించాలని ఆపాలని చంద్రబాబు కుట్ర చేశారు. చివరికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా చీల్చాలని ప్రయత్నం చేశాడు. కానీ ఎన్నికలకు ఆయుధంగా మలుచుకొని కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపారు. ఆ పద్ధతుల్లోనే తెలంగాణ సాధించారు. కేసీఆర్ నేటి యువతకు కేసీఆర్ గారి పోరాటాన్ని మరియు అంకుటిత దీక్షను విడమరిచి చెప్పాలి. బీఆర్ఎస్ నేపథ్యాన్ని చెప్పాలి. యువతను జాగృతం చేయాలి. ఆయన ఉక్కు సంకల్పమే, ఆయన మొండితనమే, చివరికి ఆయన త్యాగమే తెచ్చింది తెలంగాణ అనే విషయాన్ని ఆ యువతరానికి చెప్పలేకపోవడం వల్ల మనం చేసిన పొరపాటు వల్ల జరిగిన నష్టం. ఇవాళ రాష్ట్రాన్ని ఎత్తిన దుర్మార్గుడు ఏ అశోక్ నగర్ నుంచి భయపడుతున్నాడో ఆ అశోక్ నగర్ కేంద్రంగానే మనం ఓడిపోవడానికి ప్రధానమైన పరిస్థితి జరిగింది. అసలు లక్షలాది మంది యువకుల్ని ప్రతి తప్పుకు కారణం కేసీఆర్ చూపించి అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైన కేసీఆర్ అన్న విషయాన్ని మరుగుపరిచి వాళ్ళు రెచ్చగొట్టడం, వాళ్ళు గ్రామాలకు వచ్చి వాళ్ళ పెద్దోళ్ళను కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయడం, దాని గురించి మనం ఒక 2% ఓడిపోయి. ఎందుకు జరిగింది ఇది? ఇప్పుడున్న యువతరం మొత్తం ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. తెలంగాణ తేవడానికి కేసీఆర్ త్యాగమే ముఖ్యమని, తెలంగాణ రావడానికి గులాబీ జెండానే కారణమని, దాని కొరకు కేసీఆర్ పడ్డ తిప్పలు అన్నీ కావాలి. కేసీఆర్కి ఎదురైన అనుభవాలు, ద్రోహాలు,